రౌతులపూడి మండల బీజేపీ అధ్యక్షుడిగా లవడు శ్రీనివాస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థాగత ఎన్నికల దృష్ట్యా రౌతులపూడి మండల అధ్యక్షులు ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా కొల్లా శ్రీనివాస్ వ్యవహరించారు. మండలంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ముల్గపూడి గ్రామానికి చెందిన లవడు శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని రామ్కుమార్ అన్నారు. నూతన మండల అధ్యక్షుడిగా ఎన్నికైన లవడు శ్రీన్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్ కు, ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగిల్ దేవి సత్యరాజ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలం మాజీ అధ్యక్షులు ఊట శ్రీను, బీజేపీ కాకినాడ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చిట్రా పాపారావు, బీజేపీ రౌతులపూడి మండల ప్రధాన కార్యదర్శి యనమాల రాజా, రౌతులపూడి బీజేపీ నాయకులు కొల్ల రమేష్, జువల నాగేంద్ర, మల్లంపేట బూత్ అధ్యక్షుడు రాయపరెడ్డి కన్నయ్య మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలంలో మండల అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. పూర్వ అధ్యక్షులు ఊట శ్రీను గారు ప్రతిపాదించగా లవడు శ్రీను గారిని నూతన మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మన జిల్లాలో ఈ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది. మాకున్న పార్టీ పరంగా 30 మండలాలకి సంబంధించి ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమై రేపటితో ముగుస్తుంది. దీనికి ముందు మేము మా పార్టీ సిద్ధాంతం, అదేవిధంగా మా పార్టీ సిస్టమ్ని అనుసరిస్తూ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. జిల్లాలో 1,20,000 మంది మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అందులో యాక్టివ్ మెంబర్స్గా దగ్గర 1000 మంది వరకు తీసుకోవడం జరిగింది. మేము ఈ మండల అధ్యక్షుల ఎన్నికకు ముందు బూత్ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఏ మండలంలో అయితే 50% పైన బూత్ అధ్యక్షులు ఎన్నిక జరుగుతుందో ఆ మండలాన్ని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ మండలాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ద్వారా కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా పార్టీ బలోపేతం చేసుకుంటూ సంస్థాగతంగా, అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూటమిలో ఉన్నాం కనుక ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తూ ప్రజా సమస్యలను కూడా పరిష్కరించే విధంగా మా నాయకులు, కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి మండలంలో కూడా కొత్త అధ్యక్షులు లేకపోతే పూర్వ అధ్యక్షులకి ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ వాళ్ళని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో మేము ఎక్కువగా బీసీలకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈసారి పెద్ద సంఖ్యలో బీసీలు మండలాధ్యక్షులుగా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా మా ప్రభుత్వం 30% రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం ద్వారా మహిళల యొక్క మా పట్ల ఉన్న నిబద్ధత చూపించుకోవడం జరిగింది. అదే పద్ధతి మేము మండల స్థాయి అలాగే జిల్లా స్థాయిలో కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ పదవుల్లో ముందు ఉంచడం జరుగుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్స్ కానీ, ఈ మన మండల స్థాయి కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో వారిని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము బీసీ
బీసీని ఒక ఓట్ బ్యాంక్గా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బీసీలు మా పార్టీకి అండగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు కూడా పెద్ద సంఖ్యలో మాకు సపోర్ట్గా ఉన్నారు. ఎక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వ్డ్ సీట్స్లో ఎక్కువగా బీజేపీ గెలవడం అన్నది మీరు గమనించాలి. అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా అవకాశాలు ఉన్నాయి కనుక తప్పకుండా మేము బీసీల మీద, ఎస్సీ ఎస్టీలు, మహిళల మీద రాబోయే రోజుల్లో ఫోకస్ పెడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా మేమంతా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. రాష్ట్ర ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇదొక పార్టీ రాజ్యాంగ సిద్ధాంతపరంగా జరిగే ఎన్నికలు. దీనిలో ఏ విధమైన లోటుబాట్లు ఉండవని చెప్పేసి మన కార్యకర్తలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డీఏలో భాగస్వాములు చేసి మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సుమారు ఇంతవరకు 1,00,000 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది అభివృద్ధికి చేయడానికి. రోడ్లు వేయడానికైతేనేమి, మంచినీటి సౌకర్యం కల్పించడానికైతేనేమి, ఇలాంటి విషయాల్లో ఏజెన్సీలో రోడ్లు అభివృద్ధి చేయడానికైతేనేమి, ఇలాగా అమరావతి నిర్మాణానికి కూడా సుమారు 4,000-5,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడానికి కూడా జరిగింది. ఇవన్నీ చూస్తే మన రాష్ట్రానికి ఎన్నికలు వచ్చి మనం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినంతరమే 6,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారంటే ఇక ముందు ఎంత అభివృద్ధి చెందుదో మీరు అందరూ ఆలోచించాలని చెప్తున్నాను. మనకి వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా మనం చేయవలసిన పని ఏంటంటే గ్రామాల్లో కానీ మండలంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మనకున్న ఎన్డీఏ ఎమ్మెల్యేలు వారి ద్వారా, ఎంపీల ద్వారా వాళ్ళకి అభ్యర్థన ఒక రిప్రజెంటేషన్ చేసి ఆ స్థానిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. వాటిని అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సచివాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ గారికి, అలాగే పత్తిపాడు కన్వీనర్ సింగిల్ సత్యరాజు గారికి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే మిగిలిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి బూత్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ బహుత్తరమైన మంచి ఈ పదవిని నాకు అప్పచెప్పినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎన్నిక లేకుండా ఏకాగ్రహం అవ్వడానికి మన పెద్దలందరూ కూడా అందరూ కృషి చేసి అందరూ కూడా మంచి ఆశీస్సులు అందించడం జరిగింది. మీరు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటానని, అలాగే మన పూర్వ అధ్యక్షులకి, అలాగే మన పాత కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.